Hello viewers, welcome to LMNN classes. I am your Wali Sahib. In this video we are going to discuss about the structure of bacterial cell. బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణము. లాస్ట్ వీడియోలో బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణంలో ఈ యొక్క కణకవచం వెలుపలి నిర్మాణాలు అనేటువంటి అంశం గురించి ఇక్కడ కణకవచం గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఈ కణకవచం వెలుపలి నిర్మాణాల్లో గ్లైకోకాలిక్స్ మరియు కషాబాలు రెండు నిర్మాణాల గురించి వివరించడం జరిగింది. అయితే ఈ వీడియోలో పిల్లై, లైంగిక పిల్లై మరియు జీవ పదార్థం అందులో ఉన్నటువంటి నిర్మాణాల గురించి వివరించబోతున్నాం. సో ముందుగా ఇక్కడ ఈ యొక్క కణకవచం వెలుపలి నిర్మాణాల్లో మరొక నిర్మాణమైనటువంటిది ఏంటి అంటే పిల్లై. సో ఇక్కడ పిల్లై అంటే ఏంటి అంటే పలుచగా చిన్నగా నాళాకారంగా ఉన్నటువంటి నిర్మాణాలు, పలుచగా చిన్నవిగా నాళాకారంగా ఉన్నటువంటి నిర్మాణాలు. ఇవి ఎక్కడుంటాయి ఈ యొక్క బ్యాక్టీరియా కణంలో అంటే ఇవి కణధ్రువం నుండి కానీ లేదా కణం మొత్తం ఉపరితలంలో వ్యాపించి ఉంటాయి. అంటే ఇవి కణధ్రువంలో నుండి కానీ లేదా కణం ఉపరితలం పైన మొత్తం కూడా వ్యాపించి ఉంటాయి. ఈ నిర్మాణాలు అనేటువంటివి అధిక సంఖ్యలో ఉంటాయి. బ్యాక్టీరియాలో ఈ నిర్మాణాలు అనేటువంటివి అధిక సంఖ్యలో ఉంటాయి. సగటున ఇక్కడ 200 నుంచి 400 పిలై నిర్మాణాలు అనేటువంటివి, ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఉపరితలం పైన ఉంటాయి. దాదాపుగా కొన్ని బ్యాక్టీరియాలలో ఇవి సుమారు 1000 కూడా ఉంటాయి. అంటే కొన్ని బ్యాక్టీరియాలలో ఈ యొక్క ఉపరితలం పైన దాదాపు కొన్ని 1000 సంఖ్యలో కూడా ఈ యొక్క ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్స్ పిలై అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. మరి ఈ పిలై అనేటువంటి నిర్మాణాలు వేటి చేత నిర్మితమై ఉన్నాయి అంటే పిలిన్ అనేటువంటి ప్రోటీన్ చేత నిర్మితమైనాయి. పిలిన్ అనేటువంటి ప్రోటీన్ చేత నిర్మితమైనాయి. ఈ పిలై నిర్మాణాలనే ఫింబ్రియాలు అని కూడా అంటారు. ఫింబ్రియాలు. సో ఈ ఫింబ్రియాలు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు వేటి చేత నిర్మితమవుతాయంటే ఫింబ్రిలిన్ అనేటువంటి ప్రోటీన్ చేత నిర్మితమవుతాయి. మరి ఈ యొక్క బ్యాక్టీరియా కణంలో వాటి యొక్క విధి ఏమిటి, వాటి యొక్క పని ఏముంటుంది అంటే ఇది బ్యాక్టీరియా యొక్క నీటి ప్రవాహాల్లో రాళ్లను అతుక్కోవడానికి మరియు అతిదేయ కణాలను అతుక్కోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. ఈ యొక్క పలుచగా చిన్నగా ఉన్నటువంటి నాళాకార నిర్మాణాలు అనేటువంటివి నీటి ప్రవాహాల్లో ఈ యొక్క అతిదేయ కణాలకు మరియు రాళ్లకు అతుక్కోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో ముఖ్యంగా వీటి యొక్క పని విధి ఏమిటి అంటే ఈ అతిదేయ కణాలకు అతుక్కోవడానికి. ఎందుకు అంటే వాటికి అవసరమైనటువంటి కొన్ని పోషక పదార్థాలను, న్యూట్రియంట్స్ని తీసుకోవడానికి మరియు కొన్ని నీటి ప్రవాహాల్లో, అంటే ఇక్కడ నీటి ప్రవాహాల్లో రాళ్ళకు అతుక్కొని ఉంటాయి. అంటే ఎందుకు రాళ్ళకు అతుక్కొని ఉంటాయంటే వాటికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఆ సరౌండింగ్, ఆ పరిసర ప్రాంతాల్లో లభ్యమవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేటువంటివి వీటి యొక్క ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్ చేత ఈ నీటి ప్రవాహాల్లో అతిదేయ కణాలకు మరియు రాళ్లకు అతుక్కోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. ఇది ఈ యొక్క పిలై అనేటువంటి నిర్మాణం గురించి. ఇంకొక నిర్మాణాలు అనేటువంటివి కూడా ఉంటాయి. వాటిని లైంగిక పిలై అంటారు. లైంగిక పిలై. ఈ లైంగిక పిలై అనేటువంటివి ఈ యొక్క పిలై నిర్మాణాల కంటే పెద్దవిగా ఉంటాయి. పిలై నిర్మాణాల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి కొద్దిగా దృఢంగా ఉంటాయి.
ఇవి దృఢంగా ఉంటాయి. ఈ యొక్క పెద్దవిగా దృఢంగా ఉన్నటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఈ యొక్క బ్యాక్టీరియా ఉపరితలం పైన వ్యాపించి ఉంటాయి. అయితే వాటి సంఖ్య అనేటువంటిది ఈ యొక్క పిల్లైతో కంపేర్ చేస్తే, అంటే పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క లైంగిక పిల్లై అనేటువంటివి తక్కువ సంఖ్యలో ఉంటాయి. దాదాపుగా ఇక్కడ 1 నుంచి 10 లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణాలు ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఉపరితలం పైన వ్యాపించి ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క వర్క్ ఏంటి, వాటి యొక్క పని ఏముంటుంది అంటే, ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఇవి సంయుగ్మం అనేటువంటి ప్రక్రియలో సంయుగ్మ నాళాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతా ఉంటాయి. ఈ సంయుగ్మము అనేటువంటి ప్రక్రియలో సంయుగ్మ నాళాన్ని ఏర్పరచడానికి సహాయపడతా ఉంటాయి. ఈ సంయుగ్మ నాళం అనేటువంటిది ఎక్కడుంటుంది అంటే, 2 బ్యాక్టీరియాల మధ్యలో ఒక నాళాయుత నిర్మాణం అనేటువంటిది ఏర్పడుతుంది. దేని చేత ఏర్పడుతుంది అంటే లైంగిక పిల్లై చేత. అంటే డ్యూరింగ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రాసెసెస్, అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఈ సంయుగ్మం జరిగేటప్పుడు ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఇంకొక బ్యాక్టీరియా కణానికి ఈ యొక్క జన్యు పదార్థం అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇక్కడ బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియాకు ఈ సంయుగ్మ నాళం ద్వారా ఇక్కడ ప్రతికృతి చెందినటువంటి జన్యు పదార్థము ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఇంకొక బ్యాక్టీరియా కణానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పిల్లై అనేటువంటి నిర్మాణాలు నీటి ప్రవాహాల్లో అతిదేయికి రాళ్ళకు అతుక్కోవడానికి అయితే, లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణాలు లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ముఖ్యంగా సంయుగ్మం అనేటువంటి ప్రక్రియలో సంయుగ్మ నాళాన్ని ఏర్పరచడానికి తోడ్పడతా ఉంటాయి. సో ఇక్కడ సంయుగ్మ నాళం అంటే ఏంటంటే కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. ఈ కాంజుగేషన్ ట్యూబ్ అనేటువంటిది 2 బ్యాక్టీరియాలకు మధ్యలో ఏర్పడతా ఉంటుంది. దేని సహాయంతో? లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణం చేత. ఇది పిల్లై మరియు లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణాలు. ఈ 2 కూడా ఈ యొక్క కణకవచం వెలుపలి నిర్మాణాల్లో ఉన్నటువంటి భాగాలు. నెక్స్ట్ మనం ఇక్కడ జీవ పదార్థం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పిల్లై, లైంగిక పిల్లై అనేటువంటి నిర్మాణాలు, దాని తర్వాత జీవ పదార్థం అనేటువంటి అంశం. సో ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే జీవ పదార్థం అనేటువంటిది. సో ఇక్కడ జీవ పదార్థాన్ని మనం పరిశీలించినట్టయితే, అంటే ఈ యొక్క ప్లాస్మా త్వచానికి లోపల వైపున ఉన్నటువంటి మొత్తము అంశం ఏదైతే ఉందో దాన్ని జీవ పదార్థం అంటారు. ఈ జీవ పదార్థం అనేటువంటిది దేని చేత ఆవరించబడి ఉంటుంది అంటే ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ఉంటుంది. ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ఉంటుంది. ఈ జీవ పదార్థం అనేటువంటిది ఈ యొక్క కణంలో, బ్యాక్టీరియా కణంలో జీవ పదార్థం అనేటువంటిది మొత్తం కూడా దేని చేత ఆవరించబడి ఉంటుంది అంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం చేత. ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది విభేదన పొరగా ఉండి దేనికి తోడ్పడుతుంది, ఏ ప్రక్రియలను నిర్వహించడానికి తోడ్పడుతుంది అంటే విభేదన పొరగా ఉండి స్ఫీత స్థితిని మరియు ద్రవాభిసరణ క్రమతను నిర్వహించడానికి తోడ్పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది విభేదన పొరగా ఉండి స్ఫీత స్థితిని మరియు ద్రవాభిసరణ క్రమతను నిర్వహించడానికి తోడ్పడుతుంది.
మరి ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది దేని చేత నిర్మితమై ఉంటుంది అంటే లిపోప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటుంది. అంటే లిపోప్రోటీనేషియస్ అంటారు. అంటే దీని నిర్మాణంలో ఏముంటాయంటే లిపోప్రోటీనేషియస్, లిపోప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటుంది. ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది లిపోప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటుంది. ఈ యొక్క ప్లాస్మా త్వచాన్ని బాగా పరిశీలించినట్లయితే కొన్ని చోట్ల ఇక ప్లాస్మా త్వచం అనేటువంటిది అక్కడక్కడ కొన్ని వ్రేళ్ళ వంటి ముడతలు కలిగినటువంటి నిర్మాణాలను జీవ పదార్థం వైపుగా చూయిస్తూ ఉంటాయి. అంటే ఈ వేళ్ళలాగా ఇక్కడ ముడతలు పడి ఉన్నటువంటి నిర్మాణాలు ఎటువైపుగా ఉన్నాయి? అవి జీవ పదార్థం వైపుగా పొడుచుకొని చొచ్చుకొని ఉన్నటువంటి నిర్మాణాలను ఏమంటారంటే మీసోజోములు అంటారు. మీసోజోములు. ఈ మీసోజోములు అనేటువంటివి వేళ్ళ వంటి, మన చేతి వేళ్ళ లాంటి నిర్మాణాలు ఎటువైపుగా పొడుచుకొని ఉంటాయంటే జీవ పదార్థం వైపుగా చొచ్చుకొని ఉంటాయి. అటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఈ యొక్క మీసోజోమ్లు వ్రేళ్ళ వంటి నిర్మాణాలు ఏవైతే జీవ పదార్థం వైపుగా చొచ్చుకొని ఉంటాయో అటువంటి నిర్మాణాలను మీసోజోమ్లు అంటారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి మీసోజోమ్లు అనేటువంటివి మనం బ్యాక్టీరియా కణ నిర్మాణంలో పరిశీలించగలం. సో ఇక్కడ రెండు రకాలైనటువంటి ఈ యొక్క మీసోజోమ్లు ఏంటి అంటే సెప్టల్ మీసోజోమ్స్ ఆర్ సెంట్రల్ మీసోజోమ్స్ అంటారు. సెప్టల్ మీసోజోమ్స్ ఆర్ సెంట్రల్ మీసోజోమ్స్. ఇంకొకటి లాటరల్ మీసోజోమ్స్ ఆర్ పెరిఫెరల్ మీసోజోమ్స్ అంటారు. మీసోజోమ్స్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ సెప్టల్ మీసోజోమ్స్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అనేటువంటి ఎక్కడుంటాయి? ఈ లాటరల్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అనేటువంటి ఎక్కడుంటాయి? వాటి యొక్క పని ఏంటి అనేటువంటిది చూసినట్టయితే ఈ యొక్క సెప్టల్ మీసోజోమ్స్ ఆర్ సెంట్రల్ మీసోజోమ్స్ అనేటువంటివి న్యూక్లియాయిడ్ కణానికి అతుక్కొని ఉంటాయి. అంటే కొన్ని బ్యాక్టీరియాలలో ఈ యొక్క నిర్మాణాలు అనేటువంటివి ఈ యొక్క న్యూక్లియాయిడ్ కణ నిర్మాణానికి ఇక్కడ ఈ న్యూక్లియాయిడ్ అనేటువంటి నిర్మాణానికి అతుక్కొని ఉంటాయి. అటువంటి మీసోజోమ్లను ఏమంటారంటే సెప్టల్ మీసోజోమ్స్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అంటారు. అంటే ఈ మీసోజోమ్స్ అనేటువంటివి న్యూక్లియాయిడ్ నిర్మాణాలకు అతుక్కొని ఉంటాయి. సో ఏ మీసోజోమ్స్ అయితే ఇక్కడ న్యూక్లియాయిడ్ నిర్మాణానికి అతుక్కొని ఉంటాయో వాటిని సెప్టల్ మీసోజోమ్స్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అంటారు. మరి ఏ నిర్మాణాలు అయితే ఇక్కడ ఏ మీసోజోమ్స్ అయితే న్యూక్లియాయిడ్ నిర్మాణాలకు అతుక్కొని ఉండవు అటువంటి మీసోజోమ్లను ఏమంటారంటే లాటరల్ మీసోజోమ్స్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అంటారు. మరి ఇక్కడ సెప్టల్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ యొక్క విధి ఏమిటి అంటే ఈ సెప్టల్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అనేటువంటివి ఎందులో ఉపయోగపడతా ఉంటాయి అంటే ఈ యొక్క డిఎన్ఏ ప్రతికృతి సమయంలో మరియు క్రోమోజోమ్ల యొక్క ప్రతికృతి ఈ ద్విధా విచ్చిత్తి సమయంలో ఇక్కడ సెప్టమ్ లేదా సెంట్రల్ అంటే ఇక్కడ విభాజకాన్ని ఏర్పరచడానికి విభాజకం అనేటువంటిది అంటే రెండు బ్యాక్టీరియా కణాల యొక్క మధ్యలో ఒక విభాజకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విభాజకాన్ని ఏర్పరచడానికి కూడా ఈ యొక్క సెప్టల్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి. అంటే సింపుల్ గా ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి విధానంలో క్రోమోజోమ్ల ప్రతికృతి విధానంలో ద్విధావిచ్చిత్తి సమయంలో విభాజకాన్ని ఏర్పరచడానికి తోడ్పడేటువంటి మీసోజోమ్లనే సెప్టల్ లేదా సెంట్రల్ మీసోజోమ్స్ అంటారు. మరి ఇక్కడ లాటరల్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అనేటువంటివి దేనికి ఉపయోగపడతా ఉంటాయి? దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దీని యొక్క ఫంక్షన్ అనేటువంటిది చూసినట్టయితే ఈ యొక్క లాటరల్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అనేటువంటివి
దేనికి ఉపయోగపడతాయంటే రెస్పిరేషన్, శ్వాసక్రియలో, ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క శ్వాసక్రియలో ఉపయోగపడతా ఉంటాయి. ఎందుకు ఇక్కడ లాటరల్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అనేటువంటివి శ్వాసక్రియలో ఉపయోగపడుతున్నాయి అంటే ఈ యొక్క అన్ని శ్వాసక్రియ ఎంజైమ్లు అనేటువంటివి, ఈ శ్వాసక్రియ ఎంజైమ్లు అనేటువంటివి ఈ మీసోజోమ్ నిర్మాణాల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాటరల్ లేదా పెరిఫెరల్ మీసోజోమ్స్ అనేటువంటివి శ్వాసక్రియ ప్రక్రియలో ఉపయోగపడతా ఉంటాయి. శ్వాసక్రియ యొక్క ప్రక్రియలో ఉపయోగపడతా ఉంటాయి. ఇవి 2 రకాలైనటువంటి ఈ యొక్క మీసోజోమ్లు. మరి ఇక్కడ ప్లాస్మా త్వచం యొక్క విధిని మనం పరిశీలించినట్టయితే, అంటే ఏదైతే కనకవచం క్రింద ఉన్నటువంటి నిర్మాణం విభేదన పొరగా పనిచేస్తుందో దాని యొక్క విధిని మనం చూసినట్టయితే అది ఏ పనులను అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే పదార్థాల రవాణా, అంటే ఈ యొక్క పదార్థాలు ఈ బ్యాక్టీరియా కణం నుండి వెలుపలకి లేదా వెలుపల ఉన్నటువంటి పదార్థాలను లోపలికి రవాణా చేయడానికి ఇది నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ పదార్థాల రవాణా, వీటి యొక్క విధులు ఏముంటాయి అంటే పదార్థాల రవాణా అంటే అవసరం ఉన్నటువంటి పదార్థాలను కణాల లోపలికి, అవసరం లేనటువంటి కొన్ని పదార్థాలను కణం నుండి వెలుపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. దేని ద్వారా అంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం ద్వారా. సో ఇక్కడ ఈ యొక్క పదార్థాల రవాణాకే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క డిఎన్ఏ అంటే ద్విధా విచ్చిత్తి ప్రక్రియలో ఈ యొక్క విభాజకం అనేటువంటిది ఏర్పడడానికి కూడా ఈ యొక్క జీవ పదార్థం కాదు, ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది ఉపయోగపడతాం. అంటే ఇక్కడ ద్విధా విచ్చిత్తి సమయంలో కూడా ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది ఉపయోగపడతా ఉంటుంది. మరి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది ఈ యొక్క కణకవచం నిర్మాణం అనేటువంటిది దేని చేత అయితే అనుఘటకాల చేత ఏర్పడుతుందో అనుఘటకాలను అనేటువంటిది తయారు చేస్తాం. ఈ యొక్క కణకవచ పదార్థాల తయారీ లేదా అనుఘటకాల తయారీలో తోడ్పడతా ఉంటుంది. అంటే ఈ యొక్క కణకవచ నిర్మాణానికి అవసరమైనటువంటి కొన్ని అనుఘటకాలను ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది తయారు చేసి విడుదల చేస్తుంది, దానికి అందజేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని అనుఘటకాలు అనేటువంటివి ఏవైతే ఈ యొక్క ప్లాస్మా త్వచం చేత విడుదల చేయబడతాయో అవి కణకవచానికి ఉపయోగపడతా ఉంటాయి. సో దాని నిర్మితానికి ఉపయోగపడతా ఉంటాయి. మరి ఇంకా దేనికి అంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం అనేటువంటిది ఈ యొక్క ఫ్లాజెల్లా యొక్క అంటే కషాభం యొక్క ఆధార ఫలకాన్ని కలిగి ఉంటుంది. కషాభం యొక్క ఆధార ఫలకాలను కలిగి ఉంటుంది. అంటే మనం కషాభం యొక్క నిర్మాణం గమనించినట్టయితే ఎలా ఉంటుంది? ఒక ఆధార ఫలకం ఉంటుంది, ఒక హుక్ అనేటువంటి కొక్కెం అనేటువంటిది ఉంటుంది, దానిపైన ఒక చిన్న దారపోచ లాంటి పొడవాటి ఫిలమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ యొక్క ఫ్లాజెల్లా నిర్మాణం, కషాభం యొక్క నిర్మాణంలో ఈ అడుగు భాగాన ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని ఆధార ఫలకం అంటారు. ఈ ఆధార ఫలకాలన్నీ కూడా దేనిలో ఉంటాయంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం నుండి పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్లాస్మా త్వచం అనేటువంటిది ఈ యొక్క కషాభాల యొక్క ఆధార ఫలకాలను కలిగి ఉంటుంది. ఇది ఈ యొక్క జీవ పదార్థంలో ఉన్నటువంటి ప్లాస్మా త్వచం చేత ప్లాస్మా త్వచం యొక్క అంశం ఇది. మరి తర్వాత ఈ యొక్క జీవ పదార్థం తర్వాత ఈ యొక్క ప్లాస్మా త్వచం తర్వాత ఇక్కడ కణంలో ఏముంటుందంటే కణద్రవ్యం అనేటువంటిది ఉంటుంది. ప్లాస్మా త్వచం క్రింద ఏముంటుంది? కణద్రవ్యం, సైటోప్లాజం అంటారు. కణద్రవ్యం లేదా సైటోప్లాజం అంటారు. సో ఇక్కడ జీవ పదార్థంలో మరి ఒక అంశం ఏంటి అంటే కణద్రవ్యము. ఈ
ఈ కణద్రవ్యాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు. సైటోప్లాజం. ఈ సైటోప్లాజం కణద్రవ్యం లోపల అంటే ఇది ఎక్కడ ఉంటుంది? ప్లాస్మా త్వచానికి క్రింద భాగంలో, అంటే ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఇక్కడ జీవ పదార్థం అంటారు. ఆ జీవ పదార్థం లోపల ఏముంటుందంటే ఈ యొక్క కణద్రవ్యం సైటోప్లాజం అనేటువంటిది ఉంది. ఈ సైటోప్లాజంలో కణద్రవ్యంలో అన్ని రకాలైనటువంటి బృహదణువులు ఉంటాయి. బృహదణువులు అంటే బయోమాలిక్యూల్స్ అనేటువంటి అన్ని ఈ మాలిక్యూల్స్ అణువులు అనేటువంటివి ఈ కణద్రవ్యంలో ఉంటాయి. అయితే ఇక్కడ కణాంగాలు అనేటువంటివి ఉండవు. ఇక కణాంగాలు అనేటువంటివి ఉండవు. ఇక్కడ రైబోజోమ్లు మాత్రమే ఉంటాయి. అంటే రైబోజోమ్లు తప్ప మిగతా ఏ కణాంగాలు అనేటువంటివి ఉండవు. అంటే మైటోకాండ్రియా కానీ, క్లోరోప్లాస్ట్ కానీ, గాల్జీ సంక్లిష్టం కానీ, అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, పెరాక్సిజోమ్లు, గ్లయాక్సిజోమ్లు, రిక్తికలు అలాంటి నిర్మాణాలు ఈ కణాంగాలు అనేటువంటివి ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణంలో కణద్రవ్యంలో ఉండవు. ఇక్కడ మరి ఏముంటాయంటే రైబోజోమ్లు మాత్రమే ఉంటాయి. ఈ రైబోజోమ్లు అనేటువంటివి యూనివర్సల్ సెల్యులర్ ఆర్గనెల్స్ అంటారు. అంటే అన్ని కణాలలో ఉన్నటువంటి నిర్మాణాలు అవి కేంద్రక పూర్వ కణాలు కావచ్చు, నిజ కేంద్రక కణాలు కావచ్చు. అన్ని కణాలలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏంటి అంటే రైబోజోమ్లు అంటారు. అందుకే వాటిని ఏమంటారంటే యూనివర్సల్ సెల్యులర్ ఆర్గనెల్స్ అంటారు. యూనివర్సల్ సెల్యులర్ ఆర్గనెల్స్ which are present in both prokaryotic and eukaryotic cells. సో ప్రెసెంట్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ సెల్స్, అంటే అన్ని రకాలైనటువంటి కణాలలో ఈ యొక్క రైబోజోమ్లు అనేటువంటివి ఉంటాయి. సో ఈ రైబోజోమ్లు అనేటువంటివి ఇక్కడ ఈ రైబోజోమ్ నిర్మాణాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే కణద్రవ్యంలో ఉంటాయి. ఈ కణద్రవ్యంలో ఎలా ఉంటాయి అంటే ఈ కణద్రవ్యంలో చెల్లాచెదురుగా ఉంటాయి. అంటే సాధారణంగా మనం ఇక్కడ రైబోజోమ్లను కణద్రవ్యంలో పరిశీలించినట్టయితే ఈ యొక్క రైబోజోమ్లు అన్నీ కూడా చెల్లాచెదురుగా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో ఇవి చిన్న గొలుసులాగా అమరి ఒక పాలిజోమ్ను ఏర్పరుస్తాయి. అంటే ఒక చిన్న అంటే ఈ యొక్క ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో ఇక్కడ ఈ రైబోజోమ్లు అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అతుక్కొని ఒక చిన్న గొలుసు మాదిరిగా ఏర్పడతాయి. దాన్ని ఏమంటారంటే పాలిజోమ్ అంటాం. పాలి అంటే మెనీ, సోమ్స్ రైబోజోమ్స్, పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్ అంటారు. ఇక్కడ పాలి అనగా మెనీ అని, రైబోజోమ్ అంటే ఎక్కువ రైబోజోమ్లు అనేటువంటివి ఒక ఎంఆర్ఎన్ఏ కణానికి అతుక్కొని ఒక గొలుసులాగా ఏర్పడతాయి. సో ఇక్కడ పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్ను గమనించినట్టయితే ఇది దేని చేత నిర్మితమై ఉంటుంది? ఒక ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, ఒక ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంటుంది, మరియు అనేకమైనటువంటి రైబోజోమ్లు ఉంటాయి. అంటే ఒకే ఒక ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది, మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. దానిపైన ఈ యొక్క అనేకమైనటువంటి రైబోజోమ్లు ఒకదాని తర్వాత ఒకటి అతుక్కొని ఒక చిన్న గొలుసు లాగా ఏర్పడతా ఉంటాయి. దాన్ని పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్ అంటారు. ఈ యొక్క పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడతా ఉంటుంది కణద్రవ్యంలో అంటే ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ సమయంలో ఈ యొక్క రైబోజోమ్లు అనేటువంటివి పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్లుగా ఏర్పడతాయి. మరి యొక్క రైబోజోమ్లు అనేటువంటివి దేని చేత నిర్మితమవుతా ఉంటాయంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల నిర్మితాలు. రైబోజోమ్స్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ అంటారు. వేటిని అంటే ఈ రైబోజోమ్లని.
మరి ఈ యొక్క రైబోజోమ్లు అనేటువంటి నిర్మాణాలు ఏ రకమైనటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఈ యొక్క బ్యాక్టీరియా కణంలో ఉంటాయి అంటే ఇక్కడ 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్లు ఈ యొక్క కణద్రవ్యంలో ఉంటాయి. ఈ 70S రకంలో S అనేటువంటిది స్వెడ్బర్గ్ యూనిట్ అంటారు, స్వెడ్బర్గ్ ప్రమాణం అంటారు. ఈ 70S రకమైనటువంటి రైబోజోమ్లలో S అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే స్వెడ్బర్గ్ ప్రమాణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. స్వెడ్బర్గ్ అనేటువంటి సైంటిస్ట్ ఈ 70S రకానికి సంబంధించినటువంటి రైబోజోమ్లలో 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. అవి 30S మరియు 50S అనేటువంటి ఉప ప్రమాణాలు. ఇక్కడ 30S అనేటువంటి ఉప ప్రమాణం చిన్న ఉప ప్రమాణం, మరి 50S అనేటువంటి ఉప ప్రమాణం పెద్ద ఉప ప్రమాణం. 70S రకానికి చెందినటువంటి ఈ రైబోజోమ్లు అనేటువంటివి అన్ని కేంద్రక పూర్వజీవులలో అంటే బ్యాక్టీరియా కణ నిర్మాణంలో కణద్రవ్యంలో ఉంటాయి. ఇవి 2 ఉప ప్రమాణాలను కలిగి ఉంటాయి. అవి 30S మరియు 50S అనేటువంటి. ఈ 30S మరియు 50S నిర్మాణాలు అనేటువంటివి విడివిడిగా ఉంటాయి ఇక్కడ కణద్రవ్యంలో. కాకపోతే ఈ యొక్క ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో 2 ఉప ప్రమాణాలు అనేటువంటివి కలిసిపోతాయి. వేటి చేత అంటే మెగ్నీషియం అయాన్ల చేత. ఈ మెగ్నీషియం అయాన్ల చేత 2 చిన్న ఉప ప్రమాణం మరియు పెద్ద ఉప ప్రమాణం అనేటువంటి 2 కూడా కలిసిపోతాయి. ఈ రైబోజోమ్ల యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏమిటి అంటే ప్రోటీన్ల సంశ్లేషణ, ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడతా ఉంటాయి. అందుకే ఈ యొక్క రైబోజోమ్లను ఏమంటారు అంటే ఇక్కడ ఈ యొక్క ప్రోటీన్ల ఫ్యాక్టరీలు అంటారు. రైబోజోమ్లు అనేటువంటివి ప్రోటీన్ల ఫ్యాక్టరీలు. అంటే ముఖ్యంగా రైబోజోమ్ల యొక్క విధి ఏమిటి అంటే ఈ యొక్క ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతా ఉంటాయి. ఇది ఈ యొక్క రైబోజోమ్ల యొక్క అంశం. ఆ రైబోజోమ్ల తర్వాత ఇక్కడ మరొక కొన్ని అంశాలు అనేటువంటివి ఉంటాయి. ఏముంటాయంటే కొన్ని ప్లాస్టిడ్లు అంటే ఏవైతే కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటా ఉంటాయో అటువంటి బ్యాక్టీరియాలలో కొన్ని క్లోరోఫిల్ అంటే పత్రహరితాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది ఎందులో ఉంటుంది అంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటారు. సో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే క్లోరోజోమ్ రూపంలో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ బ్యాక్టీరియల్ పత్రహరితం కలిగినటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఈ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలలో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందంటే క్లోరోజోమ్ రూపంలో. దీన్నే క్రోమాటోబియంలు లేదా క్రోమాటోఫోర్లు అంటారు. ఈ క్లోరోజోమ్ నిర్మాణాలను ఏమంటారంటే క్రోమాటోఫోర్లు లేదా క్రోమాటోబియంలు, క్లోరోబియంలు అని అంటారు. కాకపోతే కొన్ని మరొక బ్యాక్టీరియాలలో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే మీసోజోమ్లలో ఉంటుంది. ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలలో ఎక్కడుంటాయి అంటే ఇక్కడ ప్లాస్మా త్వచంలో ఉంటాయి. ప్లాస్మా త్వచానికి అతుక్కొని ఉంటాయి. అతుక్కొని ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం దేనిలో ఉంటుందంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. దాన్ని ఏమంటారంటే క్లోరోజోమ్ లేదా క్లోరోబియంలు లేదా క్రోమాటోఫోర్లు అంటారు.
మరి కొన్ని బ్యాక్టీరియాలలో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది మీసోజోమ్లలో ఉంటుంది. అంటే వ్రేళ్ల వంటి నిర్మాణాలు ఎక్కడైతే ఈ యొక్క జీవ పదార్థం వైపుగా పొడుచుకొని ఉంటాయో అందులో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది మీసోజోమ్లలో ఉంటుంది. సో ఈ మీసోజోమ్లలో పత్రహరితాన్ని చూయించేటువంటి కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏంటి అంటే ఈ యొక్క పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటిది మీసోజోమ్లలో ఉంటుంది. ఇది ఈ యొక్క బ్యాక్టీరియల్ పత్రహరితం అనేటువంటి అంశం గురించి. తర్వాత ఈ యొక్క కణద్రవ్యంలో ఇంకేముంటాయి అంటే ఇక్కడ ఇంక్లూజన్ బాడీస్ అంటారు. ఇంక్లూజన్ బాడీస్ అంటే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగకరమైనటువంటి నిర్మాణాలు. వాటిని ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ అంటారు. సో ఇక్కడ ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ అంటారు. అంటే ఈ కణద్రవ్యంలో కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి అవసరమైనటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే ఈ యొక్క ఇంక్లూజన్ బాడీస్ అంటారు లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇక్కడ ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి ఈ యొక్క నిర్మాణాలు అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి. ఈ యొక్క ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు అనేటువంటివి కొన్ని బ్యాక్టీరియాలలో మీసోజోములకి అతుక్కొని ఉండవు. కొన్ని బ్యాక్టీరియాలలో ఇక్కడ మీసోజోములకు అతుక్కొని ఉండవు. అటువంటి ఈ యొక్క ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ ఏవి అంటే ఇక్కడ ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, ఫాస్ఫేట్ ఆహార నిల్వ నిర్మాణాలు ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్ అంటారు. మరియు సైనోఫైసియే గ్రాన్యూల్స్ అండ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిల్వ ఆహార నిర్మాణాలు అనేటువంటివి ఈ యొక్క కణద్రవ్యంలో స్వేచ్ఛగా విడివిడిగా ఉంటాయి. అటువంటి నిర్మాణాలు ఇక్కడ ఏంటి అంటే ఈ ఫాస్ఫేట్ గ్రాన్యూల్ నిర్మాణాలు, గ్లైకోజన్ గ్రాన్యూల్ నిర్మాణాలు మరియు సైనోఫైసియన్ గ్రాన్యూల్. అంటే ఇవి ఈ యొక్క మీసోజోమ్లకు అతుక్కొని ఉండవు, అంటే ప్లాస్మా త్వచానికి అతుక్కొని ఉండవు. మరి కొన్ని బ్యాక్టీరియాలలో ఈ యొక్క ఆహార నిల్వ పదార్థాలు అనేటువంటి ఇక్కడ ఇంక్లూజన్ బాడీస్ అనేటువంటి గ్రాన్యులర్ లైక్ సబ్స్టాన్సెస్ అనేటువంటి ఇక్కడ కొన్ని మీసోజోమ్లకు అతుక్కొని ఉంటాయి. మీసోజోమ్లకు అతుక్కొని ఉంటాయి. అటువంటి నిర్మాణాలు ఏవి అంటే ఇక్కడ PHB అంటారు, పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ అంటారు. పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ గ్రాన్యూల్స్ అంటారు. మరియు కొన్ని బ్యాక్టీరియాల్లో ఇక్కడ కార్బాక్సిజోమ్స్ గా ఉంటాయి. మరికొన్ని బ్యాక్టీరియాలలో సల్ఫర్ గ్రాన్యూల్స్ గా ఉంటాయి. అంటే కొన్ని బ్యాక్టీరియాలలో ఈ యొక్క ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ అనేటువంటివి ప్లాస్మా మీసోజోమ్స్ కి అతుక్కొని ఉంటాయి. అటువంటి నిర్మాణాలలో ముఖ్యంగా ఇక్కడ పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ నిర్మాణాలు, ఇక్కడ కార్బాక్సిజోమ్స్ అంటే ఏవైతే ఈ యొక్క కార్బాక్సిజోమ్లను నిల్వ చేసుకుంటాయి వాటిని ఈ స్టోరేజ్ గ్రాన్యూల్స్, సల్ఫర్ గ్రాన్యూల్స్ అంటే సల్ఫర్ రూపంలో కూడా కొన్ని ఆహార నిల్వ పదార్థాలను స్టోర్ చేసుకుంటాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ గురించి. వీటితో పాటు ఈ యొక్క కణద్రవ్యంలో వాయు రిక్తికలు అనేటువంటివి ఉంటాయి. ఈ వాయు రిక్తికలను ఏమంటారంటే గ్యాస్ వ్యాక్యూల్స్ అంటారు. మరి ఈ యొక్క వాయు రిక్తికలు అనేటువంటివి దేనికి ఉపయోగపడతా ఉంటాయి
దేని ఉపయోగపడుతూ ఉంటాయంటే నీటి ఉపరితలం పైన నీటిలో స్వేచ్ఛగా తేలి ఆడడానికి, నీటిలో స్వేచ్ఛగా తేలి ఆడడానికి మరియు నీటి ఉపరితలానికి చేరడానికి ఈ యొక్క గ్యాస్ వాక్యూల్స్ అనేటువంటివి, వాయురిక్తికలు అనేటువంటివి తోడ్పడతాయి. సో ఈ యొక్క వాయురిక్తికల సహాయంతో కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి ఆ యొక్క నీటి ఉపరితలానికి తేలికగా స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క వాయురిక్తికలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే వాతావరణ వాయువులకు పారగమ్యతను చూపిస్తాయి. పారగమ్యత అంటే ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ యొక్క వాయురిక్తికలు అనేటువంటివి వాతావరణంలో ఉన్నటువంటి వాయువులను ఈజీగా లోపలికి అలో చేస్తాయి. అంటే వాటికి పారగమ్యతను చూపిస్తూ ఉంటాయి. కానీ నీటికి అపారగమ్యతను చూపిస్తాయి. అపారగమ్యతను చూపిస్తాయి. అపారగమ్యత అంటే ఈ యొక్క వాయురిక్తికలు అనేటువంటివి నీటిని లోపలికి ప్రవేశింపచేయవు, వాటికి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వవు. సో ఇక్కడ వాతావరణ వాయువులకి పారగమ్యతను చూపిస్తాయి, ఈ యొక్క నీటికి అపారగమ్యతను చూపిస్తాయి. ఈ వాయురిక్తికలు కలిగి ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలకు ఉదాహరణ చూసినట్టయితే సైనోబాక్టీరియాలు. ఈ సైనోబాక్టీరియాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోబోయేటువంటి ఉదాహరణగా చెప్పుకునేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే హాలోబాక్టీరియం అంటారు. హాలోబాక్టీరియం అనేటువంటి ఇది వాయురిక్తికలు, ఇక్కడ ఇంక్లూజన్ బాడీస్ లేదా స్టోరేజ్ గ్రాన్యూల్స్ అనేటువంటి అంశాలు. మరి ఈ యొక్క కణద్రవ్యంలో ఇంకా ఏ నిర్మాణాలు అనేటువంటి ఉంటాయి అంటే న్యూక్లియైడ్ అనేటువంటి నిర్మాణము, ప్లాస్మిడ్స్ అనేటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మరొక నిర్మాణాలు కణద్రవ్యంలో ఉన్నటువంటివి ఏవి అంటే ఈ యొక్క న్యూక్లియాయిడ్. ఈ న్యూక్లియాయిడ్ ని ఏమంటారు అంటే జీనోఫోర్ అంటారు. ఈ న్యూక్లియాయిడ్ ని ఏమంటారంటే జీనోఫోర్ అంటారు. ఈ న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్ అనేటువంటిది కేంద్రక త్వచం చేత ఆవరించబడి ఉండదు. ఎక్కడ ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణంలో. సో ఏదైతే ఇక్కడ ముఖ్య జన్యు పదార్థంగా ఉంటుందో అటువంటి ఈ యొక్క పదార్థం చుట్టూ కేంద్రక త్వచం అనేటువంటిది ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే న్యూక్లియాయిడ్ అంటారు. where the genetic material which is located in the cytoplasm of the bacterial cell is referred to as here nucleoid అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియా న్యూక్లియాయిడ్ ని ఏమంటారంటే జీనోఫోర్ అంటారు. ఎందుకు అంటే ఇది ముఖ్య జన్యు పదార్థం, బ్యాక్టీరియా యొక్క ముఖ్య జన్యు పదార్థం. కాకపోతే ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణంలో ఈ యొక్క కేంద్రక త్వచం చేత ఆవరించబడి ఉండదు, అంటే స్వేచ్ఛగా కణద్రవ్యంలో ఉంటుంది. ఇటువంటి నిర్మాణాన్ని ఇక్కడ జీనోఫోర్ అంటారు. సో ఇక్కడ ఈ కణద్రవ్యంలో ఈ న్యూక్లియాయిడ్ లో ఏముంటుంది అంటే దేన్ని కలిగి ఉంటుంది అంటే రెండు పోచల వర్తులాకార డిఎన్ఏను కలిగి ఉంటుంది. ఈ ముఖ్య జన్యు పదార్థం బ్యాక్టీరియాలలో ఏముంటుందంటే రెండు పోచలు కలిగినటువంటి వర్తులాకార డిఎన్ఏ. అంటే ఈ యొక్క డిఎన్ఏ అనేటువంటిది రెండు పోచలు కలిగి ఉండి ఇది వర్తులాకారంగా ఉంటుంది. అంటే ఈ యొక్క సర్క్యులర్ వర్తులాకార నిర్మాణంలో ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ ఇది ముఖ్య జన్యు పదార్థంగా ఈ యొక్క కణద్రవ్యంలో ఉంటుంది.
ఈ యొక్క వర్తులాకార డిఎన్ఏ, రెండు పోచలు కలిగినటువంటి వర్తులాకార డిఎన్ఏ తో పాటుగా ఇక్కడ హిస్టోన్ ప్రోటీన్స్ అనేటువంటి ఉండవు. అంటే కేంద్రక పూర్వజీవుల యొక్క కణద్రవ్యంలో, కేంద్రక పూర్వజీవుల యొక్క డిఎన్ఏలో హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి ఉండవు. హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి ఉండవు. ఈ హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి నిజకేంద్రక జీవుల యొక్క డిఎన్ఏతో నిర్మితమవుతా ఉంటాయి. ఈ యొక్క నిజకేంద్రక డిఎన్ఏలతో పాటుగా అమరి ఉంటాయి. కానీ ఇక్కడ కేంద్రక పూర్వజీవుల యొక్క డిఎన్ఏలతో పాటుగా ఇక్కడ హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి ఉండవు. మరి ఏముంటాయి? ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. వాటిని పాలిఅమైనో ప్రోటీన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే పాలిఅమైనో ప్రోటీన్స్ అంటారు. అంటే ఈ యొక్క కేంద్రక పూర్వ డిఎన్ఏ అనేటువంటిది హిస్టోన్ ప్రోటీన్లను కలిగి ఉండదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వాటిని పాలిఅమైనో ప్రోటీన్స్ అంటారు. ఈ యొక్క న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్ అనేటువంటిది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్య జన్యు పదార్థం అనేటువంటిది డిఎన్ఏ ప్రతికృతి చెందుతుంది. అంటే ప్రతికృతి విధానాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రతికృతి విధానం అనేటువంటిది ఎంత సమయంలో ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణంలో పూర్తవుతా ఉంటుంది. ఇక్కడ 18 నుంచి 20 నిమిషాల సమయంలో ఈ యొక్క డిఎన్ఏ ప్రతికృతి విధానం అనేటువంటిది కంప్లీట్ అవుతా ఉంటుంది. ఇది ఈ యొక్క న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్ అనేటువంటి అంశం. ఏది ఇక్కడ కణద్రవ్యంలో, ఈ కేంద్ర పూర్వజీవిలో ఉన్నటువంటి కణద్రవ్యంలో ఉన్నటువంటి ముఖ్య జన్యు పదార్థం. దాన్నే న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్. దాన్నే ఇంకొక పేరు కూడా వస్తుంది, న్యూక్లియాయిడ్ బాడీ అంటారు. న్యూక్లియాయిడ్ బాడీ అని కూడా అంటారు. ఇక్కడ ఈ యొక్క జీనోఫోర్ ముఖ్య జన్యు పదార్థం ఈ యొక్క న్యూక్లియాయిడే కాకుండా అదనంగా ఉన్నటువంటి రెండు పోచలు కలిగినటువంటి డిఎన్ఏ, వర్తులాకార డిఎన్ఏ కూడా ఉంటుంది. వాటిని ఏమంటారంటే ప్లాస్మిడ్స్ అంటారు. ఈ ప్లాస్మిడ్స్ అంటే ఏంటి అంటే అదనంగా రెండు పోచలు కలిగినటువంటి డిఎన్ఏ వర్తులాకారంగా ఉంటుంది. రెండు పోచల లేదా రెండు పోగుల వర్తులాకార డిఎన్ఏ దీన్ని ఏమంటారంటే ప్లాస్మిడ్ అంటారు. ఈ ప్లాస్మిడ్ అనేటువంటిది తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దేనితో కంపేర్ చేస్తే ఈ యొక్క బ్యాక్టీరియాల యొక్క న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్ తో కంపేర్ చేస్తే, అంటే ఈ యొక్క జీనోఫోర్ లేదా ఈ యొక్క న్యూక్లియాయిడ్ లో ఎక్కువ జన్యువులు అనేటువంటివి ఉంటాయి. మరి ఈ యొక్క న్యూక్లియాయిడ్ ఈ యొక్క జీనోఫోర్ లో ఎన్ని క్రోమోసోమ్లు ఉంటాయంటే ఒకే ఒక క్రోమోసోమ్ అనేటువంటిది ఉంటుంది. ఒకే ఒక క్రోమోసోమ్ కలిగి ఉన్నటువంటి డిఎన్ఏ ఎందులో ఉంటుంది? న్యూక్లియాయిడ్ అంటే కణద్రవ్యంలో ఉంటుంది. దానికి అదనంగా రెండు పోగులు కలిగినటువంటి వర్తులాకార డిఎన్ఏ ఉంటుంది. దాన్ని ప్లాస్మిడ్ అంటారు. ఈ ప్లాస్మిడ్లలో తక్కువ జన్యువులు అనేటువంటివి ఉంటాయి. ఈ తక్కువ జన్యువులతో పాటు ఇవి ఏం చేస్తాయి అంటే కొన్ని వేరే బ్యాక్టీరియాలు, అంటే హానికర బ్యాక్టీరియాలకు లేదా కొన్ని యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవ నాశకాలకు ఇక్కడ రెసిస్టెన్స్ అంటే అతి నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే వీటికి నిరోధకతను పెంపొందించడానికి, అంటే ఎక్కువ కలిగి ఉండడానికి కొన్ని మార్కర్ జన్యువులు అనేటువంటివి సహాయపడతాయి. మార్కర్ జన్యువులు అనేటువంటివి ఇందులో ఉంటాయి. వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ అంటే వీటి యొక్క బరువు అనేటువంటి చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ప్లాస్మిడ్లు అనేటువంటి నిర్మాణాలు ఈ యొక్క డిఎన్ఏ ప్రతికృతి విధానానికి
అవసరమైనటువంటి ఓఆర్ఐ సీక్వెన్స్లను ప్రొవైడ్ చేస్తాయి. ఓఆర్ఐ సీక్వెన్సెస్. ద ఓఆర్ఐ అంటే ఆసిన్ ఆఫ్ రెప్లికేషన్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ప్లాస్మిడ్స్. సో ఇక్కడ ఈ యొక్క ఓఆర్ఐ సీక్వెన్సెస్ అంటే డిఎన్ఏ ప్రతికృతి అనేటువంటిది ఇనిషియేట్ అవ్వాలా, స్టార్ట్ అవ్వాలా అంటే ప్రారంభం అవడానికి ఒక ముఖ్య రీజన్ సీక్వెన్స్ అనేటువంటి అవసరం అవుతుంది. దాన్ని ఓఆర్ఐ సీక్వెన్స్ అంటారు. ఈ ఓఆర్ఐ సీక్వెన్స్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ప్లాస్మిడ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో డిఎన్ఏ ప్రతికృతి విధానంలో అవసరమైనటువంటి ఓఆర్ఐ సీక్వెన్సెస్ ను ప్రొవైడ్ చేయగలిగేటువంటి నిర్మాణాలు ఏవంటే ప్లాస్మిడ్లు అంటారు. ఈ ప్లాస్మిడ్లు అనేటువంటివి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. వాహకాలు అంటే వెక్టార్స్ గా పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్లాస్మిడ్స్ అనేటువంటివి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ప్లాస్మిడ్స్ వెక్టార్స్. వాహకాలు అంటే జన్యువులను ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఇంకొక బ్యాక్టీరియా కణానికి ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదా ఒక జీవిలో ఉన్నటువంటి జన్యువులను వేరొక జీవిలోకి ప్రవేశింపచేయడానికి ఈ యొక్క ప్లాస్మిడ్లు అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి. మరి ఇక్కడ ఏ రకమైనటువంటి ప్లాస్మిడ్లు అనేటువంటివి ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణంలో మనం పరిశీలించవచ్చు అంటే ఇక్కడ దాదాపుగా 5 రకాలైనటువంటి ప్లాస్మిడ్లు ఉంటాయి. అవి ఒకటి ఎఫ్ ప్లాస్మిడ్ అంటారు, రెండు ఆర్ ప్లాస్మిడ్ అంటారు, మూడు కోల్ ప్లాస్మిడ్ అంటారు, 4 ఆర్ఐ ప్లాస్మిడ్ అండ్ 5 టిఐ ప్లాస్మిడ్. ఇవి వివిధ రకాలైనటువంటి ప్లాస్మిడ్లు. సో ఇక్కడ ఎఫ్ ప్లాస్మిడ్ అంటే ఏంటి అంటే ఎఫ్ అంటే ఫర్టిలిటీ. అంటే ఏ ప్లాస్మిడ్లు అయితే ఈ యొక్క ప్రత్యుత్పత్తి సమయంలో ఉపయోగపడతా ఉంటాయో, ఎందుకు అంటే వాటి యొక్క జన్యు పదార్థాన్ని వేరొక బ్యాక్టీరియా లోపలికి ప్రవేశింప చేయడానికి ఈ యొక్క ప్లాస్మిడ్లు అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి. అందుకే వీటిని ఏమంటారంటే ఫర్టిలిటీ ప్లాస్మిడ్స్ అంటారు. ఈ ఫర్టిలిటీ ప్లాస్మిడ్లు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడతా ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఉపయోగపడతా ఉంటాయి. తర్వాత ఆర్ ప్లాస్మిడ్. ఆర్ అంటే రెసిస్టెంట్ ప్లాస్మిడ్ అంటారు. అంటే ఈ యొక్క ప్లాస్మిడ్లు అనేటువంటివి నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే కొన్ని బ్యాక్టీరియా హానికర బ్యాక్టీరియాలకు లేదా కొన్ని సూక్ష్మజీ ఈ యొక్క యాంటీబయాటిక్స్ కు ఈ యొక్క నిరోధకతను చూపించేటువంటి ఈ యొక్క ప్లాస్మిడ్లని ఆర్ ప్లాస్మిడ్లు అంటారు. అంటే ఆర్ ప్లాస్మిడ్లు అంటే నిరోధకత ప్లాస్మిడ్లు అంటారు. ఈ నిరోధకతను ప్రదర్శించడానికి కెపాసిటీ కలిగి ఉన్నటువంటి ప్లాస్మిడ్లని ఆర్ ప్లాస్మిడ్లు అంటారు. మరి ఇక్కడ కోల్ ప్లాస్మిడ్ అంటే ఏంటి? కోల్ అంటే కొన్ని హానికరమైనటువంటి టాక్సిన్లను, విష పదార్థాలను స్రవించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్మిడ్లనే కోల్ ప్లాస్మిడ్స్ అంటారు. అంటే ఏ రకమైనటువంటి ఈ యొక్క టాక్సిన్స్ ను విడుదల చేస్తుందంటే కోల్చిసిన్ లేదా బ్యాక్టీరియోసిన్ అంటారు. కోల్చిసిన్ లేదా బ్యాక్టీరియోసిన్ అనేటువంటిది టాక్సిన్ అంటే విష పదార్థం. ఈ విష పదార్థాన్ని ప్రొడ్యూస్ అంటే విడుదల చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ప్లాస్మిడ్లని కోల్ ప్లాస్మిడ్స్ అంటారు. తర్వాత ఆర్ఐ ప్లాస్మిడ్ అంటారు. అంటే రూట్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్స్ అంటారు. అంటే కొన్ని మొక్కలలో ఆ యొక్క నాడ్యూల్స్ అనేటువంటివి కొన్ని మొక్కలలో ఈ యొక్క వేర్లను ఉత్పత్తి అంటే అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని ప్లాస్మిడ్లు రూట్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్స్ అంటారు. వాటికి ఉదాహరణగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ అగరోబ్యాక్టీరియం, అగ్రోబ్యాక్టీరియం, రైజోజెన్స్ ఇదే ఆర్ఐ ప్లాస్మిడ్ కు ఉదాహరణ. టై ప్లాస్మిడ్ అంటే టిఐ ప్లాస్మిడ్ అంటారు. అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్స్ అంటారు. అంటే కొన్ని ప్లాస్మిడ్స్ అనేటువంటివి ఆ యొక్క వేరు బుడిపెలను లేదా ఆ యొక్క నిర్మాణాలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. అటువంటి ఆ యొక్క ప్లాస్మిడ్లను ఏమంటారంటే టై ప్లాస్మిడ్స్ అంటారు. ఈ టై ప్లాస్మిడ్స్ ఉదాహరణ ఏంటంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్
టుమిఫేసియన్ అనేటువంటి నిర్మాణాలు. ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేటువంటివి వివిధ రకాలైనటువంటి ప్లాస్మిడ్లను కలిగి ఉంటాయి. ఇవి ఈ యొక్క ప్లాస్మిడ్ల యొక్క ఉపయోగాలు రకాలు. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రకాలైనటువంటి భాగాల గురించి చర్చించడం జరిగింది. సో ఇందులో మనం బ్యాక్టీరియా కణ నిర్మాణంలో ఈ యొక్క 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 3 భాగాలు ఏంటంటే కణకవచము, కణకవచం వెలుపలి నిర్మాణాలు, జీవ పదార్థం. ఇది ఈ యొక్క బ్యాక్టీరియా కణ నిర్మాణం యొక్క ముఖ్య అంశం.